జీవితాంతం ఈ ఇంట్లో జరుగుతున్నది దగ్గరుండి చూసుకోవడం తప్ప మన బతుక్కి అన్నీ దూరమే. నువ్వు నోరు మూస్తావా? అంతకు మించి మీరు నేను మాత్రం ఏం చేయగలంలేండి. తేజ, ఎక్కడికి? అంటే మ్యామ్, అది ఒక ఇంపార్టెంట్ కాల్ అటెండ్ చేయాలి, అందుకే. అన్నయ్య, అంతా ఓకేనా? యా రాహుల్, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. నాట్ ఫైన్ అన్నయ్య, నవ్వుతో కవర్ చేస్తున్నావు. నో, అలాంటిదేం లేదు రాహుల్. అన్నయ్య, నేను మార్నింగ్ నుండి చూస్తున్నాను, నువ్వెందుకో చాలా డిస్టర్బ్డ్గా ఉన్నావు. యానిమేషన్ వీడియో ప్లే అవుతున్నప్పుడు కూడా నీలో ఎప్పుడు ఉండే ఆ సంతోషం, ఆ ఎక్సైట్మెంట్ చూడలేదు. ఏమైందన్నయ్య? నేను నార్మల్గానే ఉన్నాను రాహుల్, నువ్వే ఏదేదో ఇమాజిన్ చేసుకుంటున్నా. అన్నయ్య, ఆ యూనివర్సిటీ విషయంలో నువ్వేమైనా ఇబ్బంది పడుతున్నావా? చెప్పన్నయ్య. నో, నథింగ్. నీకేమైనా ఇష్టం లేదా? అయినా నా ఇష్టాలతో పనే ఉంది రాహుల్. ఇది మ్యామ్ తీసుకున్న డెసిషన్. ఐఎమ్ ఓకే విత్ దాట్. నువ్వు వెళ్ళి హ్యాపీగా రిలాక్స్ అవ్వు. రేపు భూమి పూజకి సంబంధించిన పనులని దగ్గరుండి చేయించడానికి నేను ఒకడున్నాను కదా, నేను చూసుకుంటాను. అయినా నాకున్న నాలెడ్జ్తో అంతకు మించి ఏం చేయగలను లేరా? ఏంటన్నయ్య ఇది? అన్నయ్య, నీ టాలెంట్ని, నాలెడ్జ్ని ఎవరు తక్కువ చేశారు? అన్నయ్య, ఇలా సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడే బదులు నీ మనసులో ఏమైనా కోపం ఉంటే చెప్పొచ్చు కదా. అన్నయ్య, ఏమైందో చెప్పొచ్చు కదా. ఏం లేదని చెప్తున్నాను కదా రాహుల్. ఒకసారి చెప్తే అర్థం కదా. లీవ్ మీ అలోన్. అన్నయ్య, అది అర్థం కాకే కదా నేను నిన్ను అడుగుతున్నాను. అన్నయ్య, ఏంటో చెప్పన్నయ్య. అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. లీవ్ మీ అలోన్ రాహుల్. నన్నేం అడగతావు, నన్నేం అడగతావు? అన్నయ్య, ఒకవేళ ఆ యూనివర్సిటీకి వాణి పేరు పెట్టడం నీకు నచ్చలేదా? అమ్మా, మొత్తానికి మీ అత్తగారు నిన్ను మెచ్చి నీ పేరు మీద 10 మందికి ఉపయోగపడే ఒక విద్యా సంస్థనే స్థాపించబోతున్నారు. నీ పేరు మీద 10 మందికి ఉపయోగపడే ఒక విద్యా సంస్థనే స్థాపించబోతున్నారు. అలాంటప్పుడు నీ పేరే కాదు, మీ అత్తగారి పేరుని నువ్వే కాపాడాలి, నిలబెట్టాలి. ఆ టాపిక్ వదిలేయమన్నాను కదా, వదిలే.
స్టాప్. నా మాట వినకుండా, నా మాట పూర్తవ్వకుండానే వెళ్ళిపోతున్నావు అంటే నీలో ఏదో మార్పొచ్చిందని నాకర్థమవుతోంది. ఏంటది? చెప్పు. అబ్బే, నేను వాణికి ఈ ఇంట్లో అగ్రతాంబూలం ఇవ్వడానికి, ఈ యూనివర్సిటీకి తన పేరు పెట్టడానికి తన చదువు మాత్రమే కాదు తేజ, తెలివితేటలు కూడా ఒక కారణం. చాలాసార్లు మన ఎవరి వల్ల కాని ఎన్నో పనులు తను ఒంటరిగా సాధించింది. పరువు నిలబెట్టింది, ప్రతిష్ఠ పెంచింది. అలా వనజ ఎప్పుడైనా చేసిందా? మాట్లాడవే. నీ ఇంటి పెద్ద కొడుకుగా నీ స్థానం ఎప్పుడూ నా గుండెల్లో ఒక మెట్టు పైనే ఉంటుంది తేజ. నువ్వు తీసుకునే ప్రతి డెసిషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ రాహుల్కి కాకుండా నీకు మాత్రమే అప్పగిస్తాను. అది మర్చిపోయి పేరు కోసమో స్థాయి కోసమో ఇలా గొడవ పడుతూ నీకు తోచినట్టు ఆలోచించటం నీకే కాదు, ఈ ఇంటికి కూడా మంచిది కాదు. నా మాటకు, నేను చేసిన పనికి రీజన్ కనిపిస్తే మంచిది. క్లారిటీ లేకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయ్యో, అదేం లేదు మ్యామ్. అర్థమైంది. ఐ అండర్స్టూడ్. రాహుల్, మీ అన్నయ్య నా మాటల్ని, నా ఆలోచనల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకనే ఈ ప్రాబ్లం. ఇప్పుడు అర్థం చేసుకుంటాడనే నమ్మకం ఉంది. నువ్వేమీ ఆలోచించుకో. రాహుల్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఈ విషయం గురించి నువ్వే కాదు, ఎవ్వరూ ఆలోచించడానికి, డిస్కస్ చెయ్యడానికి వీల్లేదు. వెళ్ళండి. అన్నయ్య, అనే ఇది కదా నేను కోరుకున్నది. పాపం ఆంటీ ఏదో కూల్ చేశాను అనుకుంటుంది, కానీ అన్నదమ్ముల మధ్య నేను రగిల్చిన చిచ్చు
నివురుగప్పిన నిప్పు అని తెలుసుకోలేకపోతోంది. ఇక వాగ్దేవి సామ్రాజ్యంలో ప్రకంపనలు మొదలయ్యాయి. అది ముక్కలు ముక్కలవ్వడం తథ్యం. ఈ వెరిఫికేషన్ ఆఫీసర్ ఎక్కడికి వస్తున్నాడు? సరస్సు సర్టిఫికేట్స్ ఫ్రాడ్ అని చెప్పడానికా? సార్ మీరేంటి ఇక్కడ? వాణి పేరు మీద మీరు సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ ఫేక్ అని మా వెరిఫికేషన్లో తేలింది. అందుకే అప్రూవల్ క్యాన్సిల్ చేద్దామని వచ్చాను. అయినా అవి ఫేక్ ఏంటి? అవన్నీ ఒరిజినల్. మీరేదో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. లేదు సార్, పక్కా ప్రూఫ్స్తోనే వచ్చాను. చూడండి, అక్కడ డూప్లికేట్ హాలోగ్రామ్ ఉంది. కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. వాగ్దేవి గారు లాంటి మనిషిని ఇలా చీటింగ్ చేయడం తప్పు కదండి. అందుకే నిజం చెప్దామని నేను ఇక్కడికి వచ్చాను. సార్ ఆగండి ఆగండి ఆగండి. సార్, మా మేడం చాలా ప్రెస్టీజియస్ గా స్టార్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. సార్, ఇప్పుడు ఏదైనా ఇష్యూ అయితే మా మేడం మా ఎవరి వల్ల తట్టుకోవడం కాదు సార్. కానీ రూల్స్ కు వ్యతిరేకంగా రావడం మా వల్ల కూడా కాదండి. సార్ 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 ప్లీజ్ ప్లీజ్ సార్ పక్కకు జరగండి. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి నా మాట వినండి సార్. ఏంటండి మీరు ఫ్రాడ్ జరిగిందని ఆపడానికి వెళ్తుంటే మీరేంటి నన్ను ఆపుతున్నారు? పక్క జరగండి. సార్ సార్ ప్లీజ్. ఇంత మంచి హైడ్ అండ్ సిక్ డ్రామాకి ఆంటీ లాంటి ఆడియన్స్ లేకపోతే ఎలా?
సడన్ గా రాహుల్ ఎవరితోనో సీరియస్ గా కానీ నేను రాత్రి నుంచి ఒక కూలీలా ఇక్కడుంటే అన్ని దగ్గరుండి చూసుకున్నాను రా. కానీ నువ్వు మాత్రం చివరిలో మహారాజులో వచ్చావు. నువ్వు నేను ఒకటేనా? నువ్వు రాజువి, నేను పనునిరా. అదే కదా జరుగుతుంది. పోరా పో, వెళ్ళి పూజ చేసుకో. ఓ వెళ్ళు. అన్నయ్య అన్నయ్య ఏంటన్నయ్య నువ్వు అలా మాట్లాడుతున్నావు? అన్నయ్య అర్థమైంది అన్నయ్య, అంటే నీ మనసులో ఇంకా కోపం తగ్గలేదన్నమాట. వాణి పేరు మీద యూనివర్సిటీ పెట్టడం వల్లే కదా ఇదంతా? చెప్పన్నయ్య. సరే అన్నయ్య, అన్నయ్య నువ్వు బాధపడి ఏ విషయం నాకు అవసరం లేదు. అన్నయ్య ఇప్పుడే వెళ్ళి మేడంతో మాట్లాడతాను. పదన్నయ్య రా. అన్నయ్య నాకు నీ సంతోషం కన్నా ఏది ముఖ్యం కాదు. నువ్వు రా అన్నయ్య, నువ్వు రా అన్నయ్య. ఏయ్, ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏంటి? ఇక్కడ ఎవరు మాట్లాడినా సరే అందరి దృష్టిలో నేను విలన్ అవడం తప్ప కొత్తగా ఒరిగేదేం లేదురా. ఓ, నువ్వు హీరో అవడం కోసం నన్ను బఫూన్ని చేయాలనుకుంటున్నావా? అన్నయ్య అన్నయ్య ఎందుకన్నయ్య ఇలా మాట్లాడుతున్నావు? ఏమైందన్నయ్య? అన్నయ్య మేడం మన గురించి, మన రిలేషన్ గురించి మాట్లాడిన తర్వాత అన్నయ్య మళ్ళీ ఎందుకన్నయ్య ఇలా బిహేవ్ చేస్తున్నావు? అన్నయ్య అలా అంటే మన మేడం మాటకి ఏం విలువిచ్చినట్టు చెప్పు. ఇదంతా ఆ రోజే క్లారిటీగా చెప్పేశాం కదా. అన్నయ్య నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేను అన్నయ్య. అన్నయ్య మన మధ్య గొడవలు వద్దన్నయ్య. అన్నయ్య ఏదైనా ఉంటే మనం ఈ పూజ అయిన తర్వాత మాట్లాడుకుందాం అన్నయ్య. నువ్వు రా అన్నయ్య, నువ్వు రా. వదలరా, దీని తర్వాత మాట్లాడడానికి ఏముందిరా? నన్ను చూసి అందరూ నవ్వుతున్నారా? నన్ను ఒక జోకర్లా, ఒక ఫూల్లా చూస్తున్నారా? భార్య చేసింది తప్పే, దానికి నేను కూడా పనిష్మెంట్ అనుభవిస్తున్నాను రా, ఒప్పుకుంటాను రా. మరి నువ్వు నీ భార్య చేస్తుంది ఏంటి? ఫేక్ సర్టిఫికెట్ల విషయంలో మీరందరినీ మోసం చేయలేదా? చెప్పరా. కానీ నేను నీలా ఆలోచించలేనురా. అదే నీకు నాకు ఉన్న తేడా. ఆ సర్టిఫికెట్లో నువ్వు డబ్బులిచ్చి మేనేజ్ చేశావు, అది నీ గొప్పతనం. కానీ నేను మేడం మాటకి విలువిచ్చి సైలెంట్గా ఇలా నిస్సహాయంగా ఒక పెదవుల మీ అందరి ముందు నిలబడ్డాన్రా. అది ఈ తేజ అంటే. నాకు నీలా మ్యానిపులేట్ చేయడం, మోసం చేయడం తెలియదురా. అందుకే అందరూ అన్నన్ని మాటలు అంటున్నా ఒక నిస్సహాయుడులా ఇక్కడ నిలబడిపోయాను. అనే అది కాదన్నయ్య. ఏంట్రా? ఏంటి అలా చూస్తున్నా? నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇద్దరు చేస్తున్న మోసాన్ని నేను చూస్తూనే ఉన్నాను రా, గమనిస్తూనే ఉన్నాను. నాతో ఒక్క మాటైనా చెప్తావేమోనని ఎదురు చూశాను. అప్పటికీ నేను అడిగాను కదరా ఏమైందిరా అని. ఏమీ లేదని కవర్ చేసావు తప్పితే నేను నీ అన్నయ్యని అని చెప్పి నువ్వు బాధ్యతగా ఫీల్ అయ్యి నాకు నిజం చెప్పావా? దాచావరా? నీకోసం నువ్వు ఏమైనా చేయగల? మేమే కదా మధ్యలో. అన్నయ్య నువ్వు చాలా అపార్థం చేసుకుంటున్నావు అన్నయ్య. అసలు నేను నీ దగ్గర దాయాలను, నిన్ను బాధ పెట్టాలనో అసలు నా మనసులో లేదన్నయ్య. అన్నయ్య నేను చేసిన తప్పే అన్నయ్య. నేను దానికోసం నేను చాలా టెన్షన్ పడుతున్నాను అన్నయ్య. ఈ సంతోషకరమైన సమయంలో ఈ టెన్షన్ మీకు ఎందుకు ఇవ్వాలా అని చెప్పి హైడ్ చేశానే తప్ప
నీ మీద ప్రేమ లేకో నిన్ను బాధ పెట్టాలనో నిన్ను ఒంటరి చెయ్యాలనో అనే నువ్వు అనుకుంటున్నట్టు ఏది కాదన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నా మాట వినన్నయ్య. అన్నయ్య నన్ను నమ్మన్నయ్య. అన్నయ్య ఐ లవ్ యూ అన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. రేయ్, అన్నయ్య వదలా. ఇంకా ఎందుకురా నటిస్తావు? చాలురా చాలు. నీ నటనకి మేడము డాడీ ఇంట్లో అందరూ సపోర్ట్ చేస్తారేమో కానీ చూడు, నేను నీలా నటించలేనురా. లక్కీ కూడా మాలానే మేడం. చిన్న చిన్న సంతోషాలకి చాలా ఎగ్జైట్ అవుతుంటాడు. రాహుల్! తేజ! తల దించుకోవాల్సింది మీరు కాదు, మీరు చేసిన పనికి నేను. అంతమంది గెస్ట్ల ముందు, విఐపీల ముందు ఎలా బిహేవ్ చేయాలో తెలీదా మీకు? ఇదేనా నా పరువుకి మర్యాదకి మీరిచ్చే గౌరవం? కొమ్ములు తిరిగిన స్టూడెంట్స్ ని కూడా క్రమశిక్షణలో పెట్టే ఈ వాగ్దేవి తన కొడుకుల్ని కంట్రోల్లో పెట్టలేకపోయిందని అందరూ అనుకునేలా చేశారు కదరా. ఇదేనా ఇదేనా మీ ఇద్దరికి నేను నేర్పింది? చెప్పండి. ఒక్కసారి అద్దం ముందు నిలబడి చూసుకోండి. మీరు చేసిన పొరపాటు తెలియకపోయినా మోసిన పరువు, చెరిగిన ప్రతిష్ట కనబడుతుంది.
అన్నదమ్ములు ఎలా ఉండాలి అంటే రామలక్ష్మణ్లాగా మీ ఇద్దరిలా ఉండాలని తెలిసిన ప్రతి ఒక్కళ్ళు అంటుంటారు.